క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడే అయినటువంటి లూకా గారు రాసినటువంటి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనము వరకు మనము ధ్యానిద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనము వరకు. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపరుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతోనూ బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయన అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నిగూఢమైనటువంటి లోతైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము దేవుని రాజ్యమును గూర్చినటువంటి పాఠములను ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటికీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఇంకా చాలా తప్పుడు బోధలను మనము చూస్తూ ఉన్నాము. మరి ఒక పక్క ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంభవాలు, అనేకమైనటువంటి యుద్ధ సమాచారములు, రష్యా ఉక్రెయిను, ఇస్రాయేలు పాలస్తీనా, తాజాగా ఇస్రాయేలు ఇరాను, ఆ తర్వాత వియత్నాం మీద చైనా, ఇలా రకరకాలుగా ప్రపంచ పరిస్థితులు ఒక రకమైనటువంటి గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధ గ్రంథం మీద సరి అయిన అవగాహన లేనటువంటి ఎంతోమంది క్రైస్తవ బోధకులు అనుకునేవారు, ఇదిగో అన్ని చోట్ల కూడా యుద్ధములు జరుగుతున్నవి కాబట్టి రాకడ సమీపించి ఉన్నది, ఈ యుద్ధ సమయంలోనే కదా ఆయన భూమి మీదకు వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు,
ఇదిగో అనేక చోట్ల కరువులు, భూకంపములు వస్తాయి, రాజ్యము మీదకి రాజ్యము లేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితి ప్రపంచంలో ఉంది కాబట్టి ఇక ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చి ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేటటువంటి తప్పుడు బోధలను ఈనాడు సోషల్ మీడియా నిండా ఈ క్రైస్తవ సమాజము నింపివేయటము మనము చూస్తూ ఉన్నాము. అయితే దేవుని రాజ్యము అనేది, యేసుక్రీస్తు వారి రాజ్యము అనేది, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడే స్థాపించబడింది అని, దేవుని రాజ్య స్థాపనకు నిర్ణయము యేసుక్రీస్తు వారి కంటే ముందు 600 సంవత్సరముల క్రితమే నిర్ణయింపబడినది అని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము గత పాఠముల్లో నేర్చుకోవటము జరిగింది. దాని కొనసాగింపుగా ఈరోజు చూడండి, దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నది? వేర్ ఈస్ ది హెవెన్లీ కింగ్డమ్ అనేటటువంటి దేవుని రాజ్యమును గూర్చినటువంటి మరింత లోతైన వివరణను పరిశుద్ధ గ్రంథము నుంచి మనము వెలికి తీసే ప్రయత్నము చేద్దాం. దేవుని రాజ్య స్థాపన జరిగిపోయిందని గతంలో మనము ధ్యానించటము జరిగింది. ఒక చేతి సహాయము లేకుండా పైనుంచి వచ్చినటువంటి ఒక చిన్న రాయి ఈ భూమి మీద ఉన్నటువంటి సామ్రాజ్యములన్నింటినీ పొడి చేసేసి అది మహాభూతలం అంతా పెద్దదిగా అయిపోయింది అని మనము గతంలో ధ్యానించటము జరిగింది. ఆ రాయి చనిపోయి తిరిగి లేచిన తరువాత దేవుని రాజ్య విస్తరణను ఎలా చేపట్టింది? రాజ్య స్థాపన జరిగిన తరువాత ఆ రాజ్యాన్ని స్థాపించినటువంటి చక్రవర్తి ఊరకనే ఉండడండి, తన రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు. గతంలో మనం చరిత్ర చూసినా సరే ఈ భూలోక రాజులు ఎవరైనా సరే రాజుగా అభిషేకించబడిన తరువాత వారి రాజ్యాలను విస్తరణ చేస్తారు, వారి పక్కనున్న రాజ్యాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తారు. అది శక్తితోనో యుక్తితోనో బలముతోనో వాళ్ళు ఈ భూలోక రాజులు తమ రాజ్య విస్తరణ చేస్తారు. కానీ మన పరలోకపు తండ్రి తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన రాజ్యాన్ని మన అన్నయ్య అయినటువంటి యేసుక్రీస్తు వారు నరకానికి మరణానికి వెళ్ళిపోతున్నటువంటి మనల్ని ఆయన తన స్వరక్తమిచ్చి స్థాపించినటువంటి ఆయన రాజ్యాన్ని ఆయన ఎలా విస్తరిస్తున్నాడు అంటే ఆయన తన ప్రేమతో ఆయన తన రాజ్యాన్ని విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన రాజ్యానికి ఉన్న మరొక పేరు ప్రేమ రాజ్యము అంటారు. ఇక్కడ ఎవరిని బలవంతం చేయరు, ఇక్కడ ఎవరిని కూడా తొందర పెట్టరు, ఇక్కడ ఎవరి మీద కూడా శక్తులు యుక్తులు ప్రదర్శించరు, ఇక్కడ ఎవరి మీద కూడా కుట్రలు పన్నరు. ఇది మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యము. ఈ రాజ్యములో బలవంతముగా ఎవరిని బానిసలుగా చేసుకోవడము ఉండదు, అలాగని ఇష్టానుసారముగా దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగము చేసే వాళ్ళని భరించటము కూడా ఉండదు ప్రియులారా. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి గొప్ప అవకాశాన్ని మనము మన జీవిత కాలంలో సద్వినియోగపరచుకొని మనం ఏ విధముగా అయితే ఆయన రాజ్యములో సభ్యులుగా చేరామో అదే విధముగా మన తోటి వారిని, మన తరములో ఉన్నవారిని మన ఊపిరి ఉన్నంత వరకు మనము మన శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో ఆయన రాజ్యంలోకి ఎలా చేర్చాలి అనేటటువంటి అంశాలను యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రారంభ సంఘములో బోధించినటువంటి సందర్భాన్ని మనము ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం ప్రియులారా.
చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము నుంచి మనము గమనించినట్లయితే, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన శ్రమపడి తిరిగి లేచాడు. ఆయన ఎంతగానో పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చి చనిపోయి మృత్యుంజయుడై మరణము యొక్క తాళపు చెవులను ఆయన చేత్తో పట్టుకొని తిరిగి లేచాడు. అది చిన్న పని కాదు. ఆయన ఏం చేశాడన్న విషయము కూడా ఆయన శిష్యులకు పూర్తిగా తెలియదు, వారికి అర్థము కాలేదు కూడాను. అసలు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు వారి పక్కనుండేటటువంటి యోహాను గారికి ఆయనకు ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది, యేసుక్రీస్తు వారి రొమ్మును అంటిన శిష్యుడు అని. అలాంటి ఆయనకు కూడా ఒరిజినల్గా యేసుక్రీస్తు వారంటే ఏంటో తెలియదు. తెలుసుకున్న తర్వాత ఆయన పరిస్థితి ఎలా అయింది అనేది మనము తర్వాత పాఠంలో ధ్యానిద్దాము. ఇప్పుడైతే ఆయన మరణం యొక్క తాళపు చెవులను చేత పట్టుకొని ఆయన తిరిగి లేచి 40 దినముల వరకు వారికి కనపడుతూ ఉన్నాడు. తిరిగి లేచిన ఆయన నేనే అని ఆయన తను తాను వారికి రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. అనేక ప్రమాణాలను లేదా సాక్ష్యాలను వారికి చూపిస్తూ ఉన్నాడు. చూడండి, అనేక సాక్ష్యాలను వారికి చూపించాడు ఆయన. వాళ్ళందరూ కూడా గదిలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్యలో నిలబడ్డారు. వాళ్ళు చూడంగానే ఆయన భూతం అనుకున్నారు. తర్వాత ఆయనే వాళ్ళని పట్టుకొని టచ్ చేసి, చూడండి మీరు భయపడొద్దు, నేను భూతాన్ని కాదు, మీతో నిన్నటి వరకు మీతో ఉన్నటువంటి యేసుక్రీస్తునే అని ఆయన తను తాను కనపరుచుకున్నాడు. ఈ సందర్భంలో భారతదేశానికి వచ్చినటువంటి అపోస్తలుడు అయినటువంటి తోమా గారు, నువ్వు నిజంగా ఆయనవైతే ఏది నీ గాయాల్లో నన్ను వేలిపెట్టి చూడండి అని చూశారు. ఈ విధంగా ఆయన రుజువులన్నింటినీ వాళ్ళకు చూపించి తను తాను కనపరుచుకున్నాడు. ఆ తరువాత దేవుని రాజ్య విషయాలను బోధించుచున్నాడు. దేవుని రాజ్య విషయాలను బోధించుచున్నాడు. ఓకే, నేను చనిపోయి తిరిగి లేచాను, ఆ విషయం మీరు చూశారు, నమ్మారు. ఇక చేయాల్సిన పని ముందుంది. అదేంటి అంటే దేవుని రాజ్య విస్తరణ. ఇప్పటి వరకు మీరు ఏదైతే చూశారో, ఇప్పటి వరకు మీరు ఏదైతే అనుభవించారో, ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏమైతే ఉన్నాయో అవి మీరు లోకానికి ప్రకటించాలి. ఇదే ఆయన రాజ్యము యొక్క విస్తరణ. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మీరు యెరూషలేము దాటి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే నేను మీతో ఇక ఎక్కువ కాలం ఉండను, నాకు ఇచ్చినటువంటి టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క వాగ్దానము మీ దగ్గరకు వచ్చే వరకు మీరు కనిపెట్టి ఉండండి అని వారందరికీ యేసుక్రీస్తు వారు చెప్పటము మనము చూస్తూ ఉన్నాము. చూడండి, మీరు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. యోహాను నీళ్లలో మాత్రమే బాప్తిస్మం ఇచ్చారు. అంటే యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం ఏమిటి అని మనం ఆలోచిస్తే, యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిస్మము మారు మనస్సుకు సంబంధించిన బాప్తిస్మము మాత్రమే. ఒక పాపి మారు మనస్సు పొందటానికి మాత్రమే ఆ బాప్తిస్మం అనేది ఉపయోగపడుతుంది. కానీ యేసుక్రీస్తు వారిచ్చే బాప్తిస్మం ఎలా ఉంటుంది అంటే అది పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. ఆ విషయాన్ని స్వయంగా యోహాను గారే చెప్పారు. నేను నీళ్లలో మాత్రమే బాప్తిస్మం ఇచ్చాను, నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు అని. అంటే అక్కడ అగ్ని అనే మాటను అలంకారంగా వాడటం జరిగింది. అగ్ని అంటే దేవుని
వాక్యము అని మనము అక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి తండ్రి వారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇదే, మీరు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మలో కూడా మీరు బాప్తిస్మం పొందుతారు. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందితేనే నా రాజ్య విస్తరణకు మీకు మార్గము సుగమం అవుతుంది. మీరు అనేకులకు ప్రకటించాలి. పెద్ద పెద్ద మేధావుల సభల్లో మీరు ప్రకటించాలి. పెద్ద పెద్ద రాజ్యాధినేతల సభల్లో మీరు ప్రకటించాలి. ప్రపంచం నలుదిక్కులకి వెళ్ళి మీరు ప్రకటించాలి అంటే మీకు కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ కావాలి అంటే అది చాలా హై స్టాండర్డ్స్లో ఉంటుంది. అంత హై స్టాండర్డ్స్లో మీకు చదువు లేదు, మీరు చదువుకోలేదు, మీరు ఏ యూనివర్సిటీలోకి వెళ్ళి చదవలేదు. కానీ ఇక్కడ పని జరగాలి అంటే ఆ కంటెంట్ను మీకు పరిశుద్ధాత్ముడు అందిస్తాడు. ఆ తరువాత అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు గారి మాటలు చూస్తే పెద్ద పెద్ద రాజులే విస్మయం అయిపోయి అక్కడ ఆ క్షణంలోనే 3000 మంది బాప్తిస్మం పొందినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. పేతురు గారు వాస్తవానికి ఆయన ఒక ఇల్లిటరేట్, ఆయన ఏమీ చదువుకోలేదు, సాధారణమైన చేపలు పట్టుకొని జీవించే ఒక వ్యక్తి. అదే తండ్రి వాగ్దానం చేస్తున్నాడు. మీరు తండ్రి యొద్ద నుంచి వాగ్దానము కొరకు కనిపెడితే మీకు కంటెంట్ వస్తుంది. ఆనాడు వాళ్ళు ఏమీ చదువుకోకపోయినా తండ్రి వారికి వాగ్దానం చేసిన విధంగా వాక్కును అనుగ్రహించారు, వారు మాట్లాడారు. ఈనాడు మనం చక్కగా చదువుకున్నాము, చాలా గొప్ప డిగ్రీలు చదివాము. ఆనాడు ఏమీ చదువుకోలేనటువంటి వాళ్ళే ఇంతలా దేవుని కొరకు పనిచేయగలిగితే ఈనాడు చదువుకొని కొంత లోకజ్ఞానము తెలిసినటువంటి మనము ఇంకెంతలా దేవుని కొరకు పనిచేయాలో దీన్ని బట్టి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ప్రియులారా. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. వాళ్ళకి అర్థం కాలేదు. దేవుని రాజ్య విస్తరణ చేయమని అడిగితే వాళ్ళకు అర్థం కాలేదు. అది పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యమని, అది ఆధ్యాత్మిక రాజ్యం అన్న విషయం వారికి తెలియక దేవుని రాజ్యం కొరకు మీరు పాటుపడండి అని చెబితే వాళ్ళు ఏమనుకున్నారు అంటే అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని కాదని మరలా ఇశ్రాయేలుకి, అంటే ఈ సౌలు, దావీదు, సొలొమోను గారు పరిపాలించిన రోజుల్ని మీరు మళ్ళీ తీసుకొని రాబోతున్నారా అని యేసుక్రీస్తు వారిని అమాయకంగా అడిగినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. చూడండి, వారు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అంటే గతంలో వీళ్ళు పరిపాలించారు కదా. నెబుకద్నెజరు కంటే ముందు, సైరస్ చక్రవర్తి కంటే ముందు, సీజర్ చక్రవర్తి కంటే ముందు సౌలు, దావీదు, సొలొమోన్లు పరిపాలించారు కదా. అలాగ మళ్ళా ఇశ్రాయేలీలకు రాజ్యాన్ని మీరు అనుగ్రహించబోతున్నారా అని వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారి ప్రశ్నకు ఆయన విస్మయం ఉంది లేదా చిరాకునుంది. ఆయన ఏమంటున్నారంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఆ కాలమని, ఈ కాలమని, రాబోయే కాలమని వీటన్నిటి గురించి మీరు మాట్లాడొద్దు. అవి మీకు తెలియదు, మీకు అవసరం లేదు కూడా. అవన్నీ కూడా తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఏ కాలంలో ఎవరికి ఏం చేయాలి, ఏ టైంలో ఎవరికి ఏం అనుగ్రహించాలి, ఏ సమయంలో ఎవరిని ఎలా వాడుకోవాలి అన్న విషయం అంతా కూడా
తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి శరీరధారిగా ఎప్పుడు రావాలి, యేసుక్రీస్తు భూమి మీద ఎన్ని రోజులు జీవించాలి, ఆ తర్వాత యేసుక్రీస్తు ఎలా చనిపోవాలి, ఆ సమయాలను బట్టి ఆయా కాలాలను బట్టి ఏది ఎప్పుడు ఎలా జరగాలి అన్న విషయాలన్నీ కూడా తండ్రి చేతిలో ఉంటాయి. కాబట్టి వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. కాబట్టి కాలాలను గురించి మీరు తెలుసుకోవలసిన ప్రయత్నము చేయవద్దు. అయినా కూడా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. కాలాల గురించి మీరు ఆలోచించొద్దు. అయినా సరే పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. అదే శక్తి అంటే దైవికమైనటువంటి శక్తి, అనర్గళంగా మాట్లాడగలిగేటటువంటి శక్తి. మీకు తెలియని భాషలో సైతము మీరు దేవుని యొక్క రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించగలిగేటటువంటి శక్తి మీరు పొందుతారు దేవుని ద్వారా. కాబట్టి మీరు యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై నాకు జరిగిన దాన్ని మీరు ప్రకటించబోతున్నారన్న విషయాన్ని యేసుక్రీస్తు వారికి స్వయంగా చెప్పారు. ప్రియులారా, చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఇందాక మనం మాట్లాడుకున్నాము, యోహాను గారు మారు మనస్సును గూర్చిన బాప్తిస్మాన్ని ఇచ్చారు అని. ఆ ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఏమని ప్రకటించారు అంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించి ఉన్నది అంటే చాలా దగ్గరగా వచ్చినది. అంటే అప్పటికే యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించటం జరిగింది. ప్రియులారా, చూడండి, అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనము గమనించినట్లయితే, యోహాను చెరపెట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశము, నఫ్తాలి దేశము, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను. చూడండి, 17వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యము సమీపించిందని ఆయన ప్రకటించ మొదలు పెట్టాడు. యేసుక్రీస్తు వారు అప్పుడే పరలోక రాజ్యము సమీపించింది అని మొదలుపెట్టాడు. యోహాను గారు కూడా యేసుక్రీస్తు వారి కంటే ముందు పరలోక రాజ్యము సమీపించిందని ఆయన కూడా మారు మనస్సును గూర్చిన బాప్తిస్మాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, లూకా గారు ఇంకొంచెం లోతుగా లూకా గారు చెప్పడం చూస్తున్నాము. పరలోక రాజ్యమును గురించి, దేవుని రాజ్య విస్తరణ అపోస్తలులు ఎలా చేస్తున్నారు అనేది మనము చూస్తే స్పష్టంగా ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము
20-21 వచనాలను మనం గమనించినట్లయితే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. చూడండి, పరిసయ్యులు కూడా ఆయన్ని దేవుని రాజ్యమును గూర్చినటువంటి అనేకమైనటువంటి సందేహాలను వారిని అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారిని, ఆయన మెస్సయ్య అని ఆయన తన్ను తాను కనపరుచుకున్నప్పుడు వాళ్ళు ఆయనను మెస్సయ్య అని నమ్మకపోగా, ఒకవేళ ఆయన మెస్సయ్య అయితే దేవుని రాజ్యమును గురించి ఏం చెప్తాడు అనేటటువంటి ఆయన్ను టెస్ట్ చేయాలని లేదా ఆయన్ని సందేహించాలని ఈ పరిసయ్యులు ఆయన్ని అడుగుతున్నారు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని పరిసయ్యులు ఆయన్ని అడుగుతున్నారు. అంటే పరిసయ్యులకు ధర్మశాస్త్రం ప్రకారము తెలిసింది ఏమిటి అంటే, దేవుడు ఒక దినాన మహాప్రళయాన్ని పంపించి ఈ సృష్టి యావత్తును భూమి మీద నుంచి తీసివేసి తన రాజ్యాన్ని ఆయన విస్తరింపచేస్తాడు అనేటటువంటి విషయము యూదులకు తెలుసు. ఆ మహాప్రళయం ఎలా జరుగుతుంది అన్న విషయము యూదులకు తెలియదు. ఆ మహాప్రళయం యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది అన్న విషయం వారికి తెలియదు. ఆ మహాప్రళయానికి కర్త యేసుక్రీస్తు వారే అన్న విషయం వారికి తెలియదు. ఎందుకంటే వారు చూస్తున్న యేసుక్రీస్తు వారు కేవలము ఒక కార్పెంటర్ యొక్క కుమారుడు, ఒక వడ్లవాని కుమారుడు అని వాళ్ళు ఆయన్ని చాలా తేలిగ్గా చూస్తూ ఉన్నారు. అదే విషయాన్ని వాళ్ళు వెటకారంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన్ని అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకంటే ఇదిగో ఇది దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యము అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు కొలదేసి చెప్పేది కాదండి. రాజ్యము అంటే మనుషులు, ఆ భూభాగంలో నివసించే మనుషులు. ఏదో కవి చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్నట్లుగా రాజ్యము అంటే కొంత భూభాగము కాదు, కానీ రాజ్యము అంటే మనుషులు. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా నమ్మి ఆయన నామములో బాప్తిస్మము తీసుకుంటారో వారు ఆయన రాజ్యములో చేర్చబడతారు. అలాంటి వారు ఒకరుగా, ఇద్దరుగా, నలుగురుగా, 8 మందిగా, 16 మందిగా, 32 మందిగా, వేల కొలది, లక్షల కొలది కూర్చబడినప్పుడు ఆయన రాజ్య విస్తరణ అలా జరుగుతుంది. ప్రియులారా, ఒకరు ఇద్దరు ఉన్నా సరే ఆయన రాజ్యం అక్కడే ఉంటుంది. ఆ ఇద్దరే ఆయన రాజ్యము. ఆ ఇద్దరు నలుగురు అయినప్పుడు ఆ నలుగురు ఆయన రాజ్యము. ఆ నలుగురు 8 మంది అయినప్పుడు ఆ 8 మంది ఆయన రాజ్యము. మిగతా అందరూ కాదు, భూమి మీద ఉన్న అందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ప్రియులారా, ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే ఆయన రాజ్యములోకి చేర్చబడతారు. ఆయన రాజ్యము నిత్యము ఉంటుంది, అది యుగయుగములు ఉంటుందని దానియేలు గారు అన్నారు. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన రాజ్యము భూమి మీద మనుషుల మధ్య ఉంటుంది. అదే మనుషులను ఈ భూమిని తీసివేయాల్సిన సమయాన్ని తండ్రి ఆయనకు చెప్పినప్పుడు అదే మనుషుల్ని తీసుకొని వెళ్ళి ఆయన పరలోకంలో తండ్రికి అప్పచెప్తారు. అప్పుడు రాజ్యము భూమి మీద నుంచి పరలోకానికి మార్చబడుతుంది తప్ప రాజ్యము ఒక చోట నుంచి ఇంకొక చోటుకు వెళుతుంది తప్ప క్రొత్తగా రాజ్యము తయారవడం అనేది ఏమీ ఉండదు. ప్రియులారా, అదే విషయాన్ని యేసుక్రీస్తు వారికి చెబుతున్నాడు. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా అది మీ మధ్యనే ఉన్నది. ఎవరైతే 2-3 కూడి ఆయన నా నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఆయన ఉంటే ఆయన రాజ్యం ఉన్నట్టే. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, భూపతులకు అధిపతి, ఆయన చక్రవర్తి.
భూమి అందును పరలోకమందును పాతాళమందును సర్వాధికారం కలిగినటువంటి సర్వాధికారి. ప్రియులారా, యేసుక్రీస్తు అంటే చిన్న మాట కాదు. అసలు యేసుక్రీస్తు ఒరిజినల్గా ఏంటో యోహాను గారు చూచినప్పుడు ఆయనకి ఏం జరిగిందో వచ్చే తరగతిలో మనము చూద్దాం. ఆ విషయం అర్థము కానటువంటి ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు ఆయనను దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రియులారా, అమాయకంగా ఈనాడు క్రైస్తవ బోధకులు కూడా ఇదే చెబుతున్నారు. ఆయన రెండవ రాకడలో వస్తాడు, ఆయన రాకడ సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. ఇక్కడ అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారు? కాలములు సమయములు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి, వాటి గురించి మీకు అనవసరము అని దేవుడు చెబుతుంటే, ఇదిగో ఆయన వచ్చే సమయం అయింది, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక్కడ భూకంపాలు వస్తున్నాయి, దుబాయ్లో వరదలు వస్తున్నాయి, కాబట్టి ఇంక ఆయన బయలుదేరుతున్నాడు అని వీళ్ళు చెప్పేస్తున్నారు. ఆయన బయలుదేరే ముందు వీళ్ళకి చెప్పినట్లుగా. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, అది మన మధ్యలోనే ఉంది. ఇప్పుడు మనమందరం కూడా ఆయన రాజ్యములోనే ఉన్నాము. అమెరికాలో యుద్ధాలు జరిగిన, ఇస్రాయేల్ పాలస్తీనా యుద్ధము జరిగిన, రష్యా ఉక్రెయిన్ యుద్ధము జరిగిన, దుబాయ్లో వరదలు వచ్చిన, ఆయన రాజ్యం మాత్రం భూమి మీదనే ఉంటుంది. ఎందుకంటే ఆయన మనుషులు ఉన్నదే ఆయన రాజ్యము. ఆయన మనుషులకు ప్రపంచంలో ఏమి జరిగినా కూడా ఆయన మనుషులు మాత్రం ఆయన పనిలోనే ఉంటారు. దుబాయ్లో వరదలు వచ్చినా ఆయన వాక్యం ప్రకటిస్తూనే ఉంటారు. ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్నా ఆయన మనుషులు ఆయన పని చేస్తూనే ఉంటారు. అమెరికాలో మంచు తుఫాన్లు వచ్చినా ఆయన పనులు ఆయన పని చేస్తూనే ఉంటారు. ఎక్కడ ఏది ఎలా జరిగినా ఈ పనికి మాత్రము బ్రేక్ అనేది ఉండదు. ప్రియులారా, అది ఎంతవరకు అంటే మనం ఈ భూమి మీద జీవించి ఉన్నంత వరకు, లేదా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చే వరకు. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను అని ఉందా, చేస్తాడు అని ఉందా? చూడండి, చేసెను. కుమారుని యొక్క అన్న దగ్గర 4 అంకె వేసి కింద ఫుట్ నోట్లో ఆయన ప్రేమ కుమారుని అని రాశారు. చూడండి, మనము ఈ ధ్యానము యొక్క ఈ పాఠము ప్రారంభంలో ఏమని చెప్పుకున్నాం? యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యము, ఆయన రాజ్య విస్తరణ ఎలా చేస్తున్నాడని చెప్పుకున్నాం. ఆయన ప్రేమ రాజ్యము, ఆయన ప్రేమతో తన రాజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నాడని చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ పౌలు గారు స్పష్టంగా రాశారు 13వ వచనంలో, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశారని. అది ప్రేమ కుమారుడు, ప్రేమ కుమారుని రాజ్యము. ఆ ప్రేమ కుమారుని రాజ్యములో మనము నివాసులముగా ఉన్నప్పుడు ఆయన ప్రేమనే మనము ఇతరులకు పంచాలి. ఏ ఒక్కరిని కూడా మనము పోగొట్టుకోకూడదు, ఏ ఒక్కరిని కూడా మనము తృణీకరించకూడదు. సాధ్యమైనంత సాత్వికముతో దేవుని యొక్క ప్రేమను మనము అనేకులకు ప్రకటించినప్పుడు ఆయన తన ప్రేమను కొదువ లేకుండా మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనించినట్లయితే,
ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. చూడండి ప్రియులారా, యోహాను గారు కూడా రాజ్యములో మనల్ని రాజులుగా యాజకులుగా చేశారు అంటున్నారు. ఎలా చేశారు అంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి రాజ్యము. ఆయన కొన్నాడు మనల్ని. మనము సాతానుకు బానిసలంగా ఉన్నప్పుడు, మన పాపముల చేత మన అపరాధముల చేత మన మీద అధికారాన్ని మనము సాతానుకు అప్పచెప్పి సాతాను బానిసలుగా బ్రతుకుతున్నటువంటి మనము, పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నట్టు మనల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించటానికి ఆయన మన రక్తానికి బదులు ఆయన రక్తాన్ని కార్చాడు. మన శరీరాన్ని నలగొట్టుకోవటానికి బదులు ఆయన పవిత్రమైన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. చూడండి ఎంత ఖరీదు చెల్లించాడో మన పాపాల నిమిత్తము ఆయన అనేది ఇక్కడ యోహాను గారు రాసింది చదువుతుంటే కళ్ళమ్మటి నీళ్లు పడిపోతాయి ప్రియులారా. చూడండి, ఆయన నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొన్నాడు. చూడండి, ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గర బానిసగా పనిచేస్తున్నప్పుడు ఆ బానిసత్వం నుంచి అతన్ని విడిపించాలి అంటే ఆ యజమానికి ఎంతో కొంత రుసుము చెల్లించాలి. అతను ఎంత చెప్తే అంత చెల్లించాలి. అతను ఊరకనే అతన్ని స్వతంత్రునిగా చేయడు. మనం అనేక సందర్భాల్లో పాత రాజుల దినాల్లో మనము చూసినట్లయితే అనేక మంది యువతులను తీసుకొని వెళ్ళి అక్రమంగా వాళ్ళని పట్టుకొని వెళ్ళి వ్యభిచార గృహాలకు అమ్మివేస్తారంట. అలాంటి వారిని కొందరు సంఘ సంస్కర్తలు రక్షించాలి అంటే వారికి కావలసినటువంటి అనేక రుసుమును, వాళ్ళకి తగిన రుసుమును వాళ్ళకు చెల్లించినప్పుడు ఆ పర్టికులర్ అమ్మాయి అక్కడ నుంచి స్వతంత్రురాలుగా బయటకు రావచ్చు. అంటే ఎంతో కొంత ఖర్చు పెట్టనిదే ఈ బానిసత్వం నుంచి విముక్తి రాదు. అలాంటిది పాపపు బానిసత్వం నుంచి విముక్తిని కలిగించాలంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఇంకెంత ఖర్చు పెట్టారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆయన రక్తము ఎంత విలువైందో ప్రపంచ ప్రజల పాపాలన్నింటినీ కడిగే శక్తి కలిగింది. అంటే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఎన్ని వేల లక్షల కోట్లు ఇస్తే సరిపోతుందో దీన్ని బట్టి మీరు ఆలోచించండి. చివరిగా 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనాన్ని గమనించినట్లయితే, మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూడండి, మనం ఎంతలా ఆనందిస్తున్నాము అంటే, క్షమించండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు.
చూడండి, ఆయన రాజ్యములో మనకు ఏ స్థాయిని దేవుడు అనుగ్రహించాడు అంటే, ఆయన గుణాతిశయాలను మనం ప్రచురము చేసే నిమిత్తము, అంటే ఆయన స్వరక్తమిచ్చి మన కొరకు స్వరక్తమిచ్చి మనల్ని కొన్నటువంటి విషయాలను, ఎంత ప్రేమ మన మీద ఆయన కనపరిచాడో, విలువ కట్టలేనటువంటి ఆ రక్తాన్ని, వెల కట్టలేనటువంటి ఆ త్యాగాన్ని, వెల కట్టలేనటువంటి ఆ పవిత్రమైన శరీరాన్ని ఆయన మన కొరకు ఇచ్చినప్పుడు ఆ గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలి. అందుకోసమనే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని గొప్ప వంశముగా చేశాడు, రాజుల వంశముగా చేశాడు, యాజకుల వంశముగా చేశాడు. వంశ చరిత్రలు చెప్పమంటే పనికి మాలిన వంశ చరిత్రలు చెబుతారు ప్రియులారా లోకంలో. ఆ వంశం అలా, ఈ వంశం ఇలా, ఆ రాజుల వంశము, ఈ రాజుల వంశము, ఆ చోళులు, గుప్తులు, వాళ్ళు, వీళ్ళు అని. అవి కాదు వంశాలు. ఇక్కడ చెప్పారు చూడండి, ఏర్పరచబడిన వంశము, ప్రజలకు రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించే వంశము. అది వంశము. గొప్ప వంశము భూమి మీద ఏదన్నా ఉందంటే, మరణానికి జారిపోతున్నటువంటి ప్రజలను పట్టుకొని వెనక్కి లాక్కొని వచ్చి నిత్య జీవానికి తీసుకెళ్ళగలిగిన వాడే గొప్ప వంశస్థుడు. అతని వంశమే గొప్పది. ఆ గొప్ప వంశస్థులనుగా ఆయన మనల్ని చేశాడని, ఆ గొప్ప వంశములో మనల్ని రాజులనుగా చేశాడని, ఆ గొప్ప రాజ్యములో మనల్ని యాజకులనుగా చేశాడని, ఆయన రాజ్యాన్ని ప్రేమతో మనము విస్తరించమని చెప్పాడని, ఇలా యేసుక్రీస్తు వారు తన రాజ్యమును గురించి ఎన్నో విషయాలను పరిశుద్ధ గ్రంథములో తెలియజేస్తే, ఆ రాజ్యము ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్యనే ఉంది, మీరే ఆ రాజ్యంలో సభ్యులు, మీరే ఆ రాజ్యంలో ఏర్పరచబడిన వారు, మీరే ఆ రాజ్యంలో గొప్ప వంశస్థులు, మీరే ఆ రాజ్యములో రాజులు, యాజకులు అని చెప్తే, ఇదంతా వదిలేసి ఆయన రెండవ రాకడలో వస్తున్నాడు, అప్పుడు మళ్ళా రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ప్రకటిస్తున్నారు ప్రియులారా. చూడండి, పరిశుద్ధ గ్రంథము ఎంత స్పష్టముగా ఆయన రాజ్యం యొక్క ఉనికిని చాటింది. ఆయన రాజ్యం యొక్క ఉనికిని బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రకటించారు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ప్రకటించారు, ఆ తర్వాత ఆయన అపోస్తలులు ప్రకటించారు. ఏర్పరచబడిన వంశముగా ఆ తరువాత మనమందరము కూడా ఆయన రాజ్యములో చేరి, ఆయనను వారైతే ప్రత్యక్షంగా చూశారు, అయినప్పటికీ వారికి పూర్తిగా ఆయన ఏంటో తెలియలేదు, మనం అసలు చూడలేదు ఆయన్ని. అయినా సరే ఆయన గుణాతిశయములను ప్రకటించడం ద్వారా నమ్మి విశ్వసించి ఆయన రాజ్యములో మనము సభ్యులముగా చేరాము. అదే ప్రేమను మనము కూడా ప్రకటిస్తూ అనేక మందిని ఆయన రాజ్యములో సభ్యులుగా చేర్చి, మన జీవిత కాలములో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఆయన రాజ్య నివాసులుగా చేయాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి, ఇదిగో నా ప్రభువా, మీ పరలోక రాజ్య మర్మాలను, నిగూఢముగా ఉన్నటువంటి అనేకమైన మర్మాలను మేము తవ్వి వెలికి తీసి మీ పరిశుద్ధ గ్రంథపు వెలుగులో ఈ లోకానికి నా ప్రభువా మీ గుణాతిశయములను ప్రకటిస్తూ అనేకమైనటువంటి తప్పుడు బోధలను నా ప్రభువా ఖండిస్తూ, మీ రాజ్యము ఎక్కడ నుంచో రాదని, మీ రెండవ రాకడలో మీ రాజ్య స్థాపన జరగదు అని, ఉన్న రాజ్యాన్ని మీరు తీసుకొని వెళ్ళి తండ్రికి అప్పగిస్తారు అన్న విషయాలను నా ప్రభువా మీ పరిశుద్ధపు గ్రంథపు వెలుగులో నా ప్రభువా మేము ధ్యానించి, మేమందరము కూడా ఈనాడు మీ రాజ్యములో సభ్యులమేనని, మీ రాజ్య నివాసులమేనని, ఆ రాజ్యములో మేము ఏదో ఒక మూల లేమని, మమ్మల్ని గొప్ప వంశముగా ఏర్పరచుకొని మమ్మలను రాజులనుగా యాజకులనుగా మీరు చేశారని, అంత గొప్ప స్థానాన్ని మీ రాజ్యంలో మీరు మాకు అనుగ్రహించారని,
తద్వారా అనేక మంది మీ రాజ్యములోకి వచ్చేవారిని కూడా మీరు అదే విధంగా గొప్ప స్థానాలతో మీరు వారిని అలంకరిస్తారని, ఆ రాజ్యములో నిత్య జీవము, ఆ రాజ్యములో ఎన్నటికీ కూడా ఏడుపు ఉండదు, బాధ ఉండదు, పండ్లు కొరుకుట ఉండదు, సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటుందని, ఆ రాజ్యం యొక్క గొప్పదనాన్ని, ఆ రాజ్యం యొక్క ప్రేమను నా ప్రభువా అనేకులకు వివరిస్తూ, మీరు మా కొరకు కార్చినటువంటి విలువైన రక్తము ద్వారా మమ్ములను ఏ విధంగా అయితే మీరు కొన్నారో ఆ రక్తం యొక్క విశిష్టతను అనేకులకు మేము ప్రకటించి, మీ గుణాతిశయములను, మీ ప్రేమను నా ప్రభువా అనేకులకు ప్రకటించి, సాధ్యమైనంత ఎక్కువ మందిని మీ రాజ్య నివాసులముగా చేయుటకు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయాసను నా ప్రభువా మీరు నా తండ్రి మరింతగా ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాము. అలాగున్నే నా తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభువా చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు రెక్కల చాటును భద్రపరచండి, కాపాడండి. వారికి కావాల్సినటువంటి అవసరతలు, అక్కర్లు అన్నింటినీ మీరు తీర్చగలరని, తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని. అలాగున్నే నా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీనదరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతలు, అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని. అలాగనే నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని. అలాగనే నా ప్రభువా జానకాల సమయంలో సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా సాధ్యమైనంత ఎక్కువగా మీ వాక్యము వెదజల్లబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించి నా ప్రభువా సాధ్యమైనంత ఎక్కువ మంది మీ రాజ్య నివాసులుగా చేర్చబడినట్లు మీ గొప్ప కార్యాన్ని జరిగించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ గడిచిన 24 గంటల్లో, గడబో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.